వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో గత వీడియోలో మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 9వ చాప్టర్లో ఉన్నటువంటి ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ ఇండియన్ సొసైటీతో పాటు అడాప్షన్ మరియు సక్సెస్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి మనం చర్చించుకున్నాం. ఈ వీడియోలో ఈ చాప్టర్కి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు కానీ గమనించినట్లయితే గతంలో దాదాపుగా మనం 20 క్వశ్చన్లు చూడడం జరిగింది. అందులో భాగంగా ఈ వీడియోలో మరికొన్ని అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్లను మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటి క్వశ్చన్ కానీ గమనించినట్లయితే దత్తత సమయంలో ఏ విధమైన లావాదేవీలు జరిగినా దానికి శిక్షగా గరిష్టంగా ఎన్ని నెలల జైలు శిక్ష పడుతుంది? చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ దత్తత సమయంలో ఏ విధమైనటువంటి లావాదేవీలు జరిగినా దానికి శిక్షగా గరిష్టంగా ఎన్ని నెలలు జైలు శిక్ష విధింపబడుతుంది అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, 6 నెలలను గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దత్తత ఇచ్చే వ్యక్తి కానీ దత్తత తీసుకున్న వ్యక్తుల మధ్య కానీ ఎటువంటి లావాదేవీలు ఉండకూడదని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఇలా లావాదేవీలు కానీ ఉన్నట్లయితే వారికి 6 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా లేదా 2 శిక్షలు పడడానికి అవకాశం ఉంటుందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరం నుండి హిందూ వారసత్వ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారంటే 1956 అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే హిందూ అవిభక్త కుటుంబంలోనే సబ్బుని కుమార్తెకు వారసత్వ చట్టాన్ని ఎప్పుడు సవరించారు? చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హిందూ అవిభక్త కుటుంబంలోనే సభ్యుణ్ణి కుమార్తెకు వారసత్వ చట్టాన్ని ఎప్పుడు సవరించారంటే 2005వ సంవత్సరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ చట్టాన్ని 1956లో వచ్చినటువంటి ఈ చట్టాన్ని ఇక్కడ హిందూ అవిభక్త కుటుంబంలో సభ్యునిగా కుమార్తెను చేరుస్తూ ఎప్పుడు సవరణకు తీసుకొచ్చారంటే ఎప్పుడు సవరణ చేశారంటే 2005 అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే హిందూ వారసత్వ చట్టము ఎవరికి వర్తిస్తుంది? చాలా ఇంపార్టెంట్ అండి. హిందూ వారసత్వ చట్టం అంటే 1956లో తీసుకొచ్చినటువంటి హిందూ వారసత్వ చట్టము ఎవరికి వర్తిస్తుందంటే హిందువులకు, అదేవిధంగా సిక్కులకు, అదేవిధంగా బౌద్ధులకు, జైనులకు, వీరశైవులకు, అదేవిధంగా లింగాయతులకు, అదేవిధంగా బ్రహ్మ మరియు ప్రార్థన సమాజాన్ని అనుసరించే వారందరికీ కూడా మనకు ఈ హిందూ వారసత్వ చట్టము వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూడండి, ఇక్కడ హిందువులకు, సిక్కులకు, బౌద్ధులకు, జైనులకు, అదేవిధంగా వీరశైవులకు, అదేవిధంగా లింగాయతులకు వీరితో పాటు ఎవరైతే బ్రహ్మ ప్రార్థన సమాజాన్ని అనుసరిస్తారో వారందరికీ కూడా ఈ హిందూ వారసత్వ చట్టం అనేది అమలవుతుందని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే హిందూ దత్తత చట్టం ఈ క్రింది వాళ్ళు ఎవరికి వర్తించదు? అంటే హిందూ దత్తత చట్టం ఎవరికి వర్తించదు అంటే మనకు క్రైస్తవులకు వర్తించదు, అదేవిధంగా మహమ్మదీలకు వర్తించదు, అదేవిధంగా యూదులకు కూడా మనకు వర్తించదని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనకు ఈ హిందూ వారసత్వ చట్టం ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే హిందూ వారసత్వ చట్టం ప్రకారము వారసులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ హిందూ వారసత్వ చట్టం ప్రకారము వారసులను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 4 రకాలుగా వర్గీకరించారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే దత్తత స్వీకారానికి సంబంధించినటువంటి దస్తావేజుల చెల్లుబాటుపై సర్వోన్నతమైనటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? చాలా ఇంపార్టెంట్. అంటే దత్తతకు సంబంధించి దత్తత స్వీకారానికి సంబంధించినటువంటి దస్తావేజుల చెల్లుబాటుపై సర్వోన్నత అధికారం ఎవరికి ఉంటుందంట? న్యాయస్థానాలకు ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాన్ని అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాన్ని విస్తృత బంధు సమూహంగా అభివర్ణించిన వ్యక్తి చాలా ఇంపార్టెంట్. అంటే
భారతదేశంలో ఉన్నటువంటి సో ఉమ్మడి కుటుంబం, సో దీన్ని మనం విస్తృత కుటుంబం అంటాం. సో భారతదేశంలో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాన్ని విస్తృత బంధు సమూహం అని వర్ణించిన వ్యక్తి మనకు ఏఆర్ దేశాయ్ అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఎవరైనా బాలుడు లేదా బాలిక, సో ఎవరైనా బాలుడు కావచ్చు బాలిక కావచ్చు, దత్తత గావించినప్పుడు సో పూర్వం తనకు జన్మించిన తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి విషయంలో సరైన వాక్యమును గుర్తించండి. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా బాలుడు లేదా బాలిక దత్తత గావించబడ్డప్పుడు పూర్వము అంటే దత్తత పోకముందు పూర్వము తనకు జన్మించినటువంటి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి విషయంలో సరైన వాక్యమును గుర్తించండి. అంటే సదరు ఆస్తి ఆ బాలుడిదిగానే కొనసాగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దత్తతకు వెళ్ళాడు అనుకోండి, సో దత్తతకు వెళ్ళక ముందు తన సొంత తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి ఆస్తి అతనికి సంబంధించింది అయితే ఆ ఆస్తి కూడా అతనికే చెందుతుందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్టర్ కాబడిన దత్త స్వీకార పత్రము ఎల్లప్పుడూ కూడా చెల్లుబాటు అవుతుందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనము హిందూ వారసత్వ ధర్మాలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. హిందూ వారసత్వానికి సంబంధించినటువంటి సో గ్రంథాలు 2 ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఉన్నాయండి. అంటే ఒకటోసరికి మితాక్షరి గ్రంథము, అదేవిధంగా ఇంకోటి అంటే దయాభాగ గ్రంథం. అంటే ఇక్కడ మితాక్షరి గ్రంథము అదేవిధంగా దయాభాగ గ్రంథము అనేవి వేటికి సంబంధించినటువంటి గ్రంథాలు అయ్యా అంటే హిందూ వారసత్వ ధర్మాలకు సంబంధించినటువంటి గ్రంథాలుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే హిందూ చట్టాలు ఎన్ని రకాలైనటువంటి సంతానాన్ని గుర్తించాయి. అంటే మనకు ఏవైతే హిందూ చట్టాలు ఉన్నాయో ఈ హిందూ చట్టాలు సంతానమును ఎన్ని రకాలుగా గుర్తించాయంటే 3 రకాలను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హిందూ దత్తత చట్టం, సో హిందూ వారసత్వ చట్టం ప్రకారము వారసులు ఎన్ని రకాలు, మొత్తం 4 రకాలు. అదేవిధంగా ఇక్కడ సో హిందూ చట్టాలు ఎన్ని రకాలైనటువంటి సంతానాన్ని గుర్తించాయంటే 3 రకాల సంతానాన్ని గుర్తించినట్లుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే దత్తతకు సంబంధించిన సరైన అంశాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దత్తతకు సంబంధించినటువంటి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి అని గమనించినట్లయితే సంతానం ఉన్న దంపతులు దత్తత తీసుకోరాదు. ఎవరైతే సంతానం ఉంటుందో అటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా దత్తత తీసుకోవడానికి అనర్హులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ దత్తత తీసుకోవచ్చు. అంటే దత్తత తీసుకునేటప్పుడు అమ్మాయిని తీసుకోవచ్చు, అదేవిధంగా అబ్బాయిని, వీళ్ళిద్దరూ ఎవరైనా దత్తత తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే సంతానం ఉన్నవారు ఎప్పటికి కూడా దత్తతకు అనర్హులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో మనం దత్తతగా అమ్మాయినైనా అబ్బాయినైనా అంటే బాలుడిని లేదా బాలికని ఎవరైనా మనం దత్తత తీసుకోవచ్చు అనే పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దత్తత తీసుకున్న తర్వాత దాన్ని రద్దు చేసుకోవడం జరగదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనము చట్టబద్ధత కలిగిన విధంగా అంటే చట్టం ద్వారా మనము దత్తత తీసుకున్నట్లయితే అటువంటి దత్తత ఎప్పటికీ కూడా రద్దు కాదని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఒక హిందువు అయిన స్త్రీ సో వీలునామా రాయకుండా, ఒక హిందువు అయినటువంటి స్త్రీ వీలునామా రాయకుండా చనిపోతే ఆమె ఆస్తి బదలాయింపు ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వబడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందువు ఉందనుకోండి, సో హిందువు అయినటువంటి స్త్రీ ఉందనుకోండి, ఆమె ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతే ఆమె ఆస్తి బదలాయింపు ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వబడుతుందంటే ఫస్ట్ కొడుకు ఉంటాడు. సో కొడుకు తర్వాత కొడుకు లేకపోతే ఎవరికి ఇస్తారు? కూతురికి ఇస్తారు. కూతురికి లేకపోతే భర్తకి ఇస్తారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. అంటే ఇక్కడ మనకు సో ప్రాధాన్యత క్రమం ఏంటంటే ఫస్ట్ ఎవరికి ఇస్తాడు? కొడుకు, తర్వాత ఎవరు? కూతురు. సో వీళ్ళిద్దరు లేకపోతే ఎవరికి వస్తుందంటే ఆస్తి అనేది ఎవరికి బదలాయింపు జరుగుతుందంటే సో ఆమె యొక్క భర్తకు బదలాయింపు జరుగుతుంది అని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే
సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే హిందూ బదలాయింపు చట్టము ఏ సంవత్సరంలో చేయబడింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హిందూ బదలాయింపు చట్టం అనేది ఏ సంవత్సరంలో చేయబడింది అంటే 1956లో చేయబడిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే దత్తత తీసుకునే సమయానికి, ఫర్ ఎగ్జాంపుల్ దత్తత తీసుకునే సమయానికి ఒక వ్యక్తికి ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉంటే, ఒక వ్యక్తికి అంటే దత్తత తీసుకునే సమయానికి ఒక వ్యక్తికి ఒకరికంటే ఎక్కువ భార్యలు కానీ ఉంటే వాళ్ళు ఎవరి సమ్మతి తీసుకోవాలి? చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి సమ్మతి తీసుకోవాలి? అందరి భార్యల యొక్క అనుమతి తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి సో ఒక బాలికను కావచ్చు ఒక బాలును కానీ దత్తత తీసుకోవాలనుకుంటే, సో దత్తత తీసుకునేటప్పుడు అతనికి ఒకరికన్నా ఎక్కువ భార్యలు కానీ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా దత్తత తీసుకోవడానికి ముందే ఆ అందరు భార్యల యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే దత్తత ఇవ్వడానికి ఎవరు అర్హత కలిగి ఉంటారు అంటే, ఎవరైనా దత్తత ఇవ్వడానికి ఎవరెవరికి అర్హత కలిగి ఉంటారంటే, ఎవరికి తల్లికి అదేవిధంగా తండ్రికి, సో తండ్రితో పాటు సంరక్షణ కూడా కొంతమంది మినహాయింపు, సో కొన్ని మినహాయింపులతో సంరక్షణ కూడా దత్తకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే, సో దత్తత ఎవరెవరు ఇవ్వచ్చు? సో తల్లి ఇవ్వచ్చు, తండ్రి ఇవ్వచ్చు, అదేవిధంగా సో తల్లి తండ్రి లేని సందర్భంలో సో సంరక్షణ కూడా దత్తతో ఇవ్వడానికి అర్హుడుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇక్కడ మనము ఏ సందర్భంలో ఒక హిందూ స్త్రీ తనకు తానుగా దత్తత ఇవ్వలేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీ ఉందనుకోండి, తనకు తానుగా ఏ సందర్భంలో సో తన ఒక కుమారుని కానీ కుమార్తెని కానీ దత్తతకి ఇవ్వలేని సందర్భం ఏంటంటే, ఏ సందర్భము? భర్త బతికి ఉంటే. సో భర్త కానీ బతికి ఉన్నట్లయితే సో అతని యొక్క అనుమతి కంపల్సరీగా తీసుకొని మనకు తన కుమారుని లేదా కుమార్తెను ఏరో వాళ్ళకి దత్తత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ హిందూ దత్తత చట్టం 1956 ప్రకారము ఈ క్రింది ఏ మతానికి చెందిన వ్యక్తులను దత్తతకి ఇవ్వవచ్చు? ఎవరిని ఇవ్వచ్చు మనకు దత్తత? సిక్కులను ఇవ్వచ్చు, అదేవిధంగా బౌద్ధులను ఇవ్వచ్చు, జైన్లు ఇవ్వచ్చు, అదేవిధంగా హిందువులను కూడా ఇవ్వచ్చు అని మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో కుటుంబాల వర్గీకరణకు ప్రమాణం కాని అంశం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సో కుటుంబాలను వర్గీకరణ ప్రమాణం కాని అంశం ఏంది అంటే, సో ముందు మనం ప్రమాణం అయ్యే అంశాలను చూసుకుందాం. అంటే కుటుంబాన్ని వర్గీకరణకు ఏ అంశాలు మనం తీసుకుంటారంటే, ఒకటి నివాసం, సో నివాసం, నెక్స్ట్ వచ్చేసరికి నిర్మితి, అదేవిధంగా పూర్వకుల స్థితిని బట్టి కుటుంబాలను వర్గీకరిస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడైనా అంతైనా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే వారసత్వపు ఆస్తిపై వారసులందరికీ సమాన హక్కులు ఉంటాయని తెలిపే సెక్షన్ ఏంటిది మనకు? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వారసత్వ పరంగా వచ్చినటువంటి ఆస్తిపై వారసులందరికీ కూడా సమాన హక్కులు ఉంటాయని తెలిపే సెక్షనే మనకు సెక్షన్ 19 అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో సవతి పిల్లల కన్నా సొంత సోదరి లేదా సోదరులకు వారసత్వ ప్రాధాన్యత ఉంటుందని తెలిపే సెక్షన్ ఏంది అంటే, సవతి పిల్లల కన్నా సొంత సోదరి లేదా సోదరీలకు వారసత్వ ప్రాధాన్యత ఉంటుందని తెలిపే సెక్షనే మనకు ఒకసారికి సెక్షన్ 18గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే ఏంటిది ఇక్కడ మనం గమనించినట్లయితే, ఒక హిందువు అయిన స్త్రీ వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు ఆమెకున్న ఆస్తి తన తల్లిదండ్రుల ద్వారా పొందినప్పుడు ఆస్తి బదలాయింపు చేయడానికి కొడుకు కూతురు కూడా లేనప్పుడు ఆ ఆస్తి ఎవరికి బదలాయించాలంటే, సో డైరెక్ట్గా ఆస్తి ఎవరికి వెళ్తుంది? తండ్రి యొక్క వారసులకు వెళ్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక హిందూ స్త్రీ వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు ఆమెకు ఉన్నటువంటి ఆస్తి తన తల్లిదండ్రులు సంక్రమించినప్పుడు, అంటే ఆమెకు ఉన్నటువంటి ఆస్తి ఎవరి ద్వారా వచ్చింది? తల్లిదండ్రుల ద్వారా పొందినప్పుడు ఆస్తి బదలాయింపు చేయడానికి కొడుకు కానీ కూతురు కానీ కూడా లేనప్పుడు ఆ ఆస్తిని ఎవరికి బదలాయించాలంటే డైరెక్ట్గా తండ్రి యొక్క వారసులకు బదిలీ జరుగుతుందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఏవైనా రెండు పార్టీల మధ్య చనిపోయిన వ్యక్తి ఆస్తిని బదలాయించడానికి
ఎటువంటి అగ్రిమెంట్ లేనప్పుడు ఏ విధంగా వాటాలు పంచాలనేది నిర్ణయించేది ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఇద్దరు కుటుంబాల మధ్య చనిపోయిన వ్యక్తి ఆస్తి బదలాయించడానికి ఎటువంటి అగ్రిమెంట్ లేదనుకోండి. ఎటువంటి అగ్రిమెంట్ లేనప్పుడు ఏ విధంగా వాటాలు పంచాలి అని నిర్ణయించేది ఎవరంటే చాలా చాలా ఇంపార్టెంట్, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడంత. ఇవి మనకు ఈఓ గ్రేడ్ 3 సంబంధించి పేపర్ 2లో భాగంగా వారసత్వపు చట్టాలతో పాటు దత్త స్వీకరణ సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్న పత్రాలు నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ముఖ్యమైనటువంటి అదేవిధంగా అడగదగినటువంటి క్వశ్చన్ల గురించి చర్చించుకుందాం. ధన్యవాదాలు.